నా సరౌండింగ్లో నా ఫ్రెండ్స్కి కానీ అండ్ కొంతమంది రిలేటివ్స్కి కానీ ఒక డౌట్ ఉంది. సో ఇంత తొందరగా బండి ఎలా నేర్చుకున్నాడు అనే పాయింట్ వచ్చింది. అంటే లైసెన్స్ కోసం మాత్రమే నేర్చుకున్న బండి వేరు, కార్ తోలడం పూర్తిగా వదిలేశాను వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మధ్యలో నేను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను. సో దానివల్ల కార్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది నాకు. సో ఆ సిచ్యువేషన్లో మళ్ళీ నేను కారు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం వచ్చింది. సో అందువల్ల ఏంటంటే నేను కొంచెం పికప్ అవడం కోసంగా మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ చేరడం జరిగింది. సో చాలా మంది అన్నారు ఫ్రెండ్స్ నేర్పించేస్తారు కదా అట్టా ఇట్టా, నీకు ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది కదా అట్లా. సో అందరికీ టచ్ లేదనే చెప్పాను. సో ఎందుకంటే టచ్ ఉంది అని చెప్పాము అంటే వాళ్ళు ఏం నేర్పించాలనుకుంటారో అది నేర్పిరు. సో అందువల్ల ఏంటంటే టచ్ లేదన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత నేను ఒక డ్రైవింగ్ స్కూల్ చేరాను. మెయిన్ ఫస్ట్ మా ఏరియాలోనే ఫస్ట్ ఒక డ్రైవింగ్ స్కూల్ చేరాను. అతను ఏంటంటే బేసిక్స్ చెప్తున్నాడు అండ్ రొటీన్ బేసిక్స్. ఆ తర్వాత కొంత అంటే ట్రాఫిక్ కండిషన్స్ ఓకే, ఎక్సెప్ట్ దట్ అతను నాకు ప్రత్యేకంగా ఏమీ నేర్పిలేదు. లైక్ అప్ హిల్ కావచ్చు, డౌన్ హిల్ కావచ్చు, రివర్స్ పార్కింగ్ కావచ్చు, ప్యారల్ పార్కింగ్స్. సో ఇట్లాంటివి ఏవి కూడా అతను నాకు నేర్పించలేదు. నేను అది కొంచెం ఇబ్బంది అయ్యాను. సో ఆల్రెడీ 6,000 ప్లస్ అతనికి ఒక 1,000 రూపీస్, టోటల్ 7,000 రూపీస్ దాకా నేను అతనికి ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఇచ్చాను కూడా. సో ఎంత ఇచ్చినా గానీ వాడు సరిగ్గా నేర్పించలేదు. అండ్ ఆల్సో అది ఆల్టో 800 కార్ అనమాట. సో దాని మీద మనం ఎంతని ప్రాక్టీస్ చేయగలం. సో అది నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ సిచ్యువేషన్ లో నా బైక్ మెకానిక్ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే నేను అతని దగ్గర తప్ప ఎక్కడ నేను బైక్ అయితే సర్వీస్ చేయించను. సో అతను నాకు సజెస్ట్ చేశారు, అన్న మా తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, అతను డ్రైవింగ్ స్కూల్ ఉంది, అతను చాలా బాగా నేర్పిస్తారు అండ్ మీరు ఎటు తిరిగి టాటా బండి అంటున్నారు కాబట్టి అతని దగ్గర విస్తా ఉంది, టాటా ఇండికా విస్తా బండి ఉంది, ఒకసారి దాంట్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారనమాట. సో అప్పుడు నేను అతని దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. చాలా చాలా గొప్ప వ్యక్తి, భాషా బాయ్ అనమాట. సో అతను ఏంటంటే తిడతాడు బాగా. అంటే పొరపాటున మనం క్లచ్ నొక్కకుండా గేర్ వేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు అండ్ అప్ హిల్ చేసేటప్పుడు ఎక్కువగా బ్రేక్ నొక్కేస్తాం అనమాట. అప్ హిల్ చేసేటప్పుడు మనం బ్రేక్ నొక్కేస్తాము. సో ఇలాంటి సిచ్యువేషన్ లో బాగా అరుస్తాడు అనమాట. బుద్ధుందా నీకు, ఎంతకాలం నుంచి డ్రైవ్ చేస్తున్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆడపిల్లలు దొలేస్తున్నారు అట్టా ఇట్టా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అరిస్తేనే చదువు వస్తుంది. టీచర్స్ ఇప్పుడు ఎప్పుడైతే కొట్టడం తిట్టడం మానేశారో స్టూడెంట్స్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి ఓవర్ సెన్సిటివ్ గా తయారైపోతున్నారు, చిన్న వాటికి సూసైడ్లు చేసేసుకుంటున్నారు. సో టీచర్లు కొట్టి తిట్టి చదువులు చెప్పిన రోజులే బాగుండేవి అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఒక టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అలాగని చెప్పి మరీ అగ్రెసివ్ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు, ఇరగదన్నే వస్తారనమాట. సో దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఒక అదలింపు బెదిరింపు ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా చదువుకోగలరు. అది నాకు ఇప్పుడు బాగా ప్రూవ్ అయింది వాస్తవం చెప్పాలంటే. 2 నెలలు బాగా డ్రైవింగ్ క్లాసులు వెళ్ళాను. ఒక నెల మొత్తం 30 రోజులు అతని దగ్గరికి పోతే కూడా నాకు అతని దగ్గర 15 రోజులే నాకు కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత 15 రోజులు అతను ఏమీ లేదు. అంటే విషయం ఏంటంటే ఆ 15 రోజులు కూడా అతను ఏం చెప్పలేదు, ఇట్లా వెళ్ళు అట్లా వెళ్ళు, స్టీరింగ్. సో స్టీరింగ్ కంట్రోల్ తప్ప మార్జిన్ తప్ప నాకు ఇంకేమీ అక్కడ నాకు లైట్ వెలగలేదు. అండ్ పవర్ స్టీరింగ్ అలాంటివన్నీ మనకు టచ్ రాలేదు. సో అది కొంచెం బాధ అనిపించింది. ఇన్ దట్ కేస్ ఎవరో పర్సన్ వస్తున్నారు, ఒక్క నిమిషం. భాషాబాయ్ దగ్గర ఏంటంటే నాకు కొంచెం తిడతాడనే గాని బాగా నేర్పించేవాడు పర్సన్. అప్ హిల్ డౌన్ హిల్ అన్ని నేర్పిస్తాడు. హైవే మీద తీసుకెళ్లిపోతాడు ఈజీగా, 80-100 కొట్టిచ్చేస్తాడు. సో అంటే ముందు భయం పోగొడతాడు మనిషికి. నాకు అది అతని దగ్గర నచ్చింది నాకు. సో నాకు కొంచెం కంఫర్ట్ లెవెల్స్ అనేటివి బాగున్నాయి. ఎంత తిట్టినా గానీ నేర్పిస్తాడు కాబట్టి కొంచెం కంఫర్ట్ లెవెల్స్ అనేది నాకు బాగుండింది. అండ్ ఆల్సో నా తమ్ముడు వంశీ కానీ నా ఫ్రెండ్ జస్వా కానీ కొంచెం ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వడంలో. అండ్ ఆల్సో ఏదైనా ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ వాళ్ళు నేను అడిగేవాడిని అండ్ వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
కొన్ని ఛానల్స్ రిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో తమకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. మెయిన్గా చెప్పాలంటే ఈగో అనేది పక్కన పెట్టాలి. అవతలి పర్సన్ ఎందుకు నేర్చుకుంటున్నాడు అన్న ఒక కాన్సర్న్ కనుక మైండ్లో ఉంటే డెఫినెట్గా ఇనిషియేట్ తీసుకొని మరీ కొన్ని చెప్తారు. అండ్ మనం అడిగితే కొన్ని, అడగకపోయినా కానీ కొన్ని డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎంత ఏ డెవలప్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కంటే కూడా బెస్ట్ ఏఐ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ అనేది ప్రాణాలకు రిలేటెడ్, సో సేఫ్టీ రిలేటెడ్. ఇలాంటి విషయాల్లో ఇనిషియేట్ తీసుకొని ఇలా చెప్పడం వల్ల ఈ విషయంలో కొంచెం బాగా ఇనిషియేట్ తీసుకున్నప్పుడే అవతల వ్యక్తి కొంచెం ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలడు. సో ఈ విషయంలో మాత్రం వీళ్ళిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత కొన్ని రిఫరెన్సెస్ నేను ఫాలో అయ్యాను. ఇది సో మీకు రివర్స్లో పడుతుంది. సో అండ్ ఈ రిఫరెన్స్ కిందకు వచ్చినప్పుడు ఏంటంటే సిటీ డ్రైవ్ వరల్డ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది రవితేజ గారిది. సో కార్ ఛానల్ అంటే మీకు డైరెక్ట్ గుర్తొచ్చే పర్సన్ అనమాట రవితేజ గారు. అండ్ ఇతని వల్ల నాకు చాలా ఐడియా వచ్చింది. లైక్ ఏ కార్ చూసింగ్, సేఫ్టీ అనే పాయింట్ పూర్తిగా స్థాయిలో నాకు టచ్ చేసింది మాత్రం రవితేజ గారు. సెకండ్ వచ్చి కార్ డ్రైవర్ వ్లాగ్స్ హసన్ గారు అండ్ మోహన్ డ్రైవ్ జోన్ మోహన్ గారు. సో మోహన్ గారికి నేను కామెంట్స్ కూడా 1-2 పెట్టున్నాను. సో అంటే వెల్గా అసలు ఎంత డీప్ అనాలిసిస్ చేస్తారంటే వీళ్ళందరూ డ్రైవింగ్ పరంగా. సో ప్రతి ఒక్క పాయింట్ నేర్పించాలన్న థాట్ అనమాట వీళ్ళది. అండ్ ఈజీ డ్రైవ్ తెలుగు అని చెప్పి మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఈ ఛానల్స్ అన్ని ప్రతి ఒక్క వీడియో 90% చూసేస్తుంటాను నేను, అంత నచ్చాయి ఈ ఛానల్స్. అండ్ తెలుగు కార్ రివ్యూ రంగబాబు గారు అయితే ఆసమ్, అసలు మామూలుగా కాదు. అసలు తన వల్ల నాకు పార్కింగ్ టెక్నిక్స్ అనేవి చాలా తెలిసే నాకు. హసన్ గారి వల్ల కొన్ని హైవే టిప్స్ అట్లాంటివి తీసుకున్నాను. మోహన్ గారు సిటీ కండిషన్స్లో అలాంటివన్నీ కూడా మోహన్ గారి దగ్గర. మురళీకృష్ణ గారు ఆల్ ఇన్ వన్. సో అట్లాగా అయ్యప్ప వ్లాగ్స్ అని చెప్పేసి మరొక ఛానల్ ఉంది మణికంఠ. అఫ్కోర్స్ ఇతను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇతను ఛానల్ అయితే ఆపేయడం జరిగింది. పర్సన్ ఎక్కడున్నారో ఏమయ్యారో ఏమీ తెలియదు. ఒక్క పోస్ట్ కూడా లేదు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. మేబీ ఈ పర్సన్ ఎక్కడున్నారో తెలిస్తే బాగుండి అనిపిస్తుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇతని ఛానల్లో, నేను చూశాను. అండ్ అడిషనల్గా వచ్చినప్పుడు ఫైజల్ ఖాన్ ఎట్ ఫాస్ట్ బీమ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. ఇతని దగ్గర కార్ రివ్యూస్ బాగుంటాయి. సో ఈ ఛానల్ నేను రెగ్యులర్ ఫాలో అవుతాను. ప్రతి ఒక్క కార్ని, అంటే నాకు లోపల డైనమిక్స్ అలవాటు అవడం కోసం ప్రతిదీ ఫాలో అయ్యాను నేను ఇతనివి. ప్రతి ఒక్క కార్ని ఇతను 90% కార్స్ని ఇతను ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ స్పీడ్ కానీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా కిషోర్ బిస్వాస్ వ్లాగ్స్ అని చెప్పేసి మరొక ఛానల్ ఉంది, అది కూడా చూస్తుంటాను. బాగుంది ఆ ఛానల్ కూడా. కొన్ని టిప్స్ నేను అక్కడ తీసుకోవడం జరిగింది కొన్ని. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వచ్చి రాకేష్ డ్రైవింగ్ ట్రిక్స్ 1 అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. చెకువాన్ సియా ఓకియావో అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది. CHEQUANXIAOQIAO. సో ఛానల్ నేము ఇది ఒకసారి చెక్ చేయండి. తర్వాత master_driver 666 అని చెప్పేసి ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. సో ఈ ఛానల్స్ నేను చూసాను. సో ఓకే ఫైన్, ఇదన్నమాట దీంట్లో ఉండే నేను ఫాలో అయిన ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవి. దయచేసి ఒకవేళ మీరు కార్ డ్రైవింగ్ కనుక నేర్చుకునే థాట్ కనుక ఏదన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ఛానల్స్ అన్ని ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళైతే నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ప్రతి టిప్ నేర్చుకోండి. ఒక ఉద్యమం లాగా ఉండాలి నేర్చుకునేటప్పుడు, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ మెయిన్ ప్రయారిటీ. కాబట్టి కార్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగుంటుంది. అందువల్ల నేను ఈ ఛానల్స్ ఫాలో అవుతున్నాను. వీలైతే మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ నేను ఒకరి డ్రైవింగ్ నేను నేర్పించడం అనేది పాయింట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డ్రైవర్స్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్ట్రక్టర్స్ మనకు ఛానల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని ఫాలో అయితే చాలు. ఇంకేదైనా కవర్ కానట్టు నేనైతే చెప్తాను, కానీ నేర్చుకునే దాంట్లో మాత్రం ఈ రిఫరెన్సెస్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అండ్ మెయిన్గా నేను చెప్పిన టాప్ 5 ఛానల్స్లో ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని నేను అస్సలు చెప్పను, ఎందుకంటే ఆల్ ఛానల్స్ ఆర్ పర్ఫెక్ట్. ఈ కార్ డ్రైవింగ్ సంబంధించి మీరు తెలుగులో ఫాలో అవ్వాలంటే నేను చెప్పిన ఈ ప్రతి ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.